గురూజీ 72 గంటల్లోనే ఫోన్ లోని అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు. నమ్మండి, నమ్మకపోండి, ఇది నిజం. శ్మశాన కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. గురూజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది. విద్య, ఉద్యోగం, వ్యవహారం, స్త్రీ ప్రేమ, పెళ్లి, సంతానం, స్త్రీ పురుష వశీకరణం, భూవశం, భార్యాభర్తల కలహాలు, కోర్టు సమస్యలు, విడాకుల సమస్యలు, చేతబడి, అప్పుల బాధ, ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా 72 గంటల్లోనే శాశ్వత పరిష్కారం చేయబడింది. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. రాహవే కేతవే నమః. దధి శంఖ తుషారాభం క్షీరోదార్ణవశోభితం. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. చూస్తున్నటువంటి ప్రేక్షకులకు విశేషమైనటువంటి కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం తెలియజేస్తూ, విశ్వావసునామ సంవత్సరంలో రాబోతున్నటువంటి మొట్టమొదటి గ్రహణం చంద్రగ్రహణం. మనకు ఈ యొక్క చంద్రగ్రహణం ఏ విధంగా ఉండబోతూ ఉంది, చంద్రగ్రహణాన్ని తర్వాత మరి ఏ ఏ రాశులకు శుభకరంగా ఉంటుంది అనే విషయాలన్నీ కూడా, గ్రహణాన్ని ఏ విధమైనటువంటి నియమాలతో పాటించాలి అనే విషయాలను తెలుసుకుందాం. విశ్వావసునామ సంవత్సరంలో భాద్రపద శుక్ల పౌర్ణమి రోజున, అంటే తేదీ 7/9/2025 ఆదివారం రోజున రాత్రి శతభిష నక్షత్ర మేషలగ్న సోమోపరోగా పింగళవర్ణ దక్షిణ శరము నైరుతి స్పర్శ ఆగ్నేయ మోక్షం రాహుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణము ధృతియోగము మరి కలుగుతూ ఉన్నది. ఈ యొక్క చంద్రగ్రహణం అనేది మనకు భారతదేశంలో సంపూర్ణంగా కనబడుతూ ఉంటుంది. భారతదేశంతో పాటు ఇతర దేశాలలో కూడా కొన్ని ప్రాంతాలలో ఈ యొక్క చంద్రగ్రహణాన్ని చూడడానికి అవకాశం ఉంటుంది. అయితే గ్రహాలలో అన్నిటికంటే షోడశ కళానిధి అయినటువంటి చంద్రగ్రహణము, భారతదేశంలో ఈ సంవత్సరం 2 గ్రహణాలు మనకు కనిపించే గ్రహణాలలో మొదటి గ్రహణం అయినటువంటి ఈ యొక్క భాద్రపద శుక్ల పౌర్ణమి రోజున కనిపించే గ్రహణాన్ని ఏ విధంగా పాటించాలి, దాని యొక్క నియమాల గురించి తెలుసుకుందాం. మరి చంద్రుడు మనస్సుకు కారకుడు కాబట్టి గ్రహణం వలన కొన్ని రాశుల వారికి మానసికపరమైనటువంటి బాధలు, కొన్ని రాశుల వారికి ఉత్తమమైనటువంటి ఫలితాలు కూడా మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఈ యొక్క గ్రహణం రాత్రి నైరుతి స్పర్శ 9:57 ప్రారంభం కాబోతూ ఉంది. మరి దీని యొక్క నిమీలన కాలము రాత్రి 10:57 దాకా, మధ్యకాలము రాత్రి 11:45 దాకా, తర్వాత ఉన్మీలన కాలము రాత్రి 12:22 దాకా, ఆగ్నేయ మోక్షకాలం అనేది రాత్రి 1:24, మరి ఆద్యంత పుణ్యకాలం అనేది ఉదయాత్పూర్వం 3:29 వరకు ఈ యొక్క గ్రహణం అనేది మన భారతదేశంలో సంభవించబోతూ ఉంది. అయితే ఈ గ్రహణం గురించి మన ప్రేక్షకులకు ముందుగానే తెలపడానికి ఈ కార్యక్రమాన్ని మీ ముందు ఉంచుతూ ఉన్నాం. అయితే ఈ యొక్క గ్రహణం అనేది ముఖ్యంగా ఈ గ్రహణం యొక్క నియమాలు ఏమిటి, ఎప్పుడైతే రాహుగ్రస్త చంద్రగ్రహణం ఉంటుందో ఆ రాహువు చంద్రుణ్ణి ఏ విధంగానైతే గ్రహించబోతూ ఉంటాడో ఆ సమయంలో సైన్స్ ప్రకారంగా మనకు
చంద్రకిరణాలు అనేటివి ఆహార పదార్థాలలో పడవు కాబట్టి ఆ రోజు కొన్ని నియమాలు తప్పకుండా పాటించాలి. ముఖ్యంగా మధ్యాహ్నం భోజన సమయం 1 గంట లోపుగా భోజన సమయాన్ని ముగించుకోవాలి. తర్వాత రాత్రి భోజనం అనేది ఒక వృద్ధులకు చిన్నపిల్లలకు మాత్రమే సాయంకాలం 7:40 దాకా అవకాశం ఉంది. మిగతా వాళ్ళందరూ కూడా రాత్రి భోజనం చేయకుండా ఉండడమే శుభసూచకంగా చెప్పబడుతూ ఉంది. అయితే ఈ భోజనం చేయకుండా ఉండడం అనేది మూఢనమ్మకం అనుకోవద్దు. మనకు ప్రత్యక్ష దైవాలైనటువంటి సూర్యచంద్ర గ్రహణాలు వచ్చినప్పుడు జీర్ణక్రియలో కొంత మార్పు వస్తూ ఉంటుంది కాబట్టి అనవసరమైనటువంటి అనారోగ్యానికి గురి కాకూడదని చెప్పేసి మన పూర్వీకులు ఈ యొక్క భోజన వ్యవస్థను ఈ విధంగా పెట్టడం జరిగింది. తర్వాత ఈ గ్రహణం అనేది ముఖ్యంగా గ్రహణం రోజున మనందరికి కూడా తెలుసున్నటువంటి విషయము, సాయంత్రం దేవాలయాలన్నీ కూడా మూసి ఉంటాయి. గర్భవతులు, చిన్నపిల్లలు, రోగులు, వృద్ధులు వారికి మాత్రం రాత్రి 7 గంటల దాకా స్వల్పాహారం తినడానికి అవకాశం ఉంది. వేదకాలంలో భోజనము, నిద్రపోవడము, తర్వాత మైథున్యము ఇవన్నీ కూడా నిషిద్ధం అని చెప్పేసి మన పూర్వీకులు చెప్పడం జరుగుతూ ఉంది. అయితే ఈ యొక్క గ్రహణ సమయంలో మరి ఎవరికైతే ఒక 4 రాశుల వారికి ఉత్తమ ఫలితం, 4 రాశుల వారికి మధ్యమ ఫలితం, 4 రాశుల వారికి అధమ ఫలితం అనేది చెప్పబడుతూ ఉంది పంచాంగ శాస్త్రంలో. మరి యొక్క 4 రాశులలో ఉన్నటువంటి వారందరికీ కూడా ఒక సూచన ఏమిటంటే, అధమ ఫలితాలు ఉన్నటువంటి వారు తప్పకుండా గ్రహణ మోక్షకాలం తరువాత వారంతా కూడా వీలైనంత వరకు నదీ స్నానం చేయడం శ్రేయస్కరంగా చెప్పబడుతూ ఉంది. అదేవిధంగా ఈ గ్రహణము ఏ నక్షత్రాలు ఏ రాశులపైన సంభవిస్తూ ఉన్నాయో వాళ్ళు తెల్లవారి లయకారుడైనటువంటి శివునికి అభిషేకం చేసుకోవడం, తర్వాత ముఖ్యంగా దానితో పాటు ఇంకా కొన్ని చంద్రగ్రహణం అనేది మరి మానసికపరమైనటువంటి ఒత్తిడులకు గురి చేస్తూ ఉంటుంది కాబట్టి వారంతా కూడా గ్రహణ ప్రారంభ సమయంలో స్నానం చేయాలి. తర్వాత గ్రహణ అయిపోయిన తర్వాత గ్రహణం ప్రారంభం నుండి మోక్షకాలం దాకా జపాలను చేసుకోవాలి. మోక్షకాలం అయిపోయిన తర్వాత తప్పకుండా నదీ స్నానం చేయడము, తర్వాత దానికి సంబంధించినటువంటి గ్రహణానికి సంబంధించినటువంటి సంకల్పాన్ని వేద పండితుల చేత నదీ ప్రాంతంలో చేయించుకోవడం, దానితో పాటు వీలైనంత వరకు మరి దాన ప్రక్రియ కూడా చెయ్యాలి. ఆ దాన ప్రక్రియ చేసేటప్పుడు చక్కగా మరి మనకు ఈ రాహుగ్రస్త చంద్రగ్రహణానికి ఇదం సౌవర్ణం రాహుబింబం నాగం సౌవర్ణం రవిబింబం రాజతం చంద్రబింబం వాఘ్య ఘృతపూర్ణ కాంసపత్ర సహితం అని చెప్పేసి ఒక నేతితో నిండినటువంటి రాగి పాత్ర, అదేవిధంగా ఇంకా కొన్ని చెప్పడం జరుగుతుంది. నాగ ప్రతిమ, తర్వాత చంద్ర ప్రతిమను కూడా ఒక వేద పండితుడికి దానం చేస్తూ ఈ గ్రహణము మానసికపరమైనటువంటి బాధలు రాకుండా చూడమని చెప్పేసి ఆ యొక్క భగవంతునికి నమస్కారం చేస్తూ, తమోమయ మహాభీమ సోమ సూర్య విమర్దన హేమతార ప్రధానేన మమ శాంతి ప్రదో భవ అని చెప్పేసి మమ శాంతి ప్రదో భవ అని చెప్పేసి విధంతుద నమస్తుభ్యం సిమ్మికానంద ఆచ్యుత దానే నానేన నాగస్య రక్షమాం వేదజాం భయాత్ అని చెప్పేసి మరి యొక్క గ్రహణం వల్ల ఎటువంటి బాధలు రాకుండా ఉండడానికి దాన ప్రక్రియ అనేది చెయ్యాలి. వీలైనంత వరకు పితృతర్పణాలు అందించడం,
నదీ స్నానం చేయడం, దాన ప్రక్రియ చేయడం అనేది ఈ మన ప్రేక్షకులకందరికీ కూడా చెప్పినటువంటి సూచన. ఇంకా మీకు ఈ గ్రహణం గురించి కానివ్వండి, మీ రాశులలో చంద్రుని యొక్క అంశ గురించి కానీ తెలుసుకోవాలంటే కింద కనబడుతున్నటువంటి నెంబరుకు ఫోన్ చేసి వ్యక్తిగతంగా కూడా మీరు సంప్రదించవచ్చు. గ్రహణానికి సంబంధించినటువంటి మరి మోక్షకాలం తర్వాత ఎటువంటి వాటికి పరిష్కారం చేసుకోవాలనే సూచనలు కూడా మీకు అందించబడతాయి. ఓం తత్సత్. జపా కుసుమ సంకాశం కాశ్యపేయం మహాద్యుతిం తమోరిం సర్వపాపఘ్నం ప్రణతోస్మి దివాకరం. చూస్తున్నటువంటి ప్రేక్షకులకు 7వ తేదీ 9వ నెల భాద్రపద శుక్ల పౌర్ణమి రోజున సంభవిస్తున్నటువంటి చంద్రగ్రహణము ఏ రాశులకు ఏ విధంగా ఉండబోతుందో పరిశీలన చేద్దాం. రాశులలో మొదటి రాశి అయినటువంటి మరి మేషరాశి వారికి గమనించినప్పుడు వీరికి మనకు చంద్రగ్రహణం సంభవించే 7వ తేదీ 9వ నెల రోజున వీరికి చంద్రుడు ఏకాదశ స్థానంలో ఉన్నాడు. అంటే 11వ స్థానం చాలా లాభాన్ని చేకూర్చే స్థానంగా చెప్తూ ఉంటారు. మరి మేషరాశి వారికి చంద్రగ్రహణం చాలా అనుకూలంగా ఉందని చెప్పవచ్చు. మరి ఈ మేషరాశి వారికి ప్రస్తుతం ఉన్నటువంటి గ్రహస్థితి గురువు 3, శని 12, రాహువు 11వ స్థానము, కేతు 5వ స్థానంలో ఉన్నాడు. దానితో పాటు వీరికి మరి ఈ యొక్క గ్రహణం రోజున చంద్రుని యొక్క అనుగ్రహం బాగా ఉంది కాబట్టి వీరికి ఈ గ్రహణం తర్వాత కూడా సుమారుగా 90 రోజులు ఏ విధంగా ఉండబోతుందనే విషయాన్ని గమనించినప్పుడు వీరికి కీర్తి వృద్ధి జరుగుతూ ఉంటుంది. తర్వాత మానసిక పరమైనటువంటి సంతోషాన్ని చంద్రభగవానుడు కల్పిస్తాడు. తర్వాత శారీరకమైనటువంటి సౌఖ్యం కూడా వీరికి లభించే అవకాశం ఉంది. గత కొద్ది రోజులుగా బాధిస్తున్నటువంటి రుణ బాధలు, అప్పుల బాధలు తీరిపోయే అవకాశం మేషరాశి వారికి కనబడుతూ ఉంది. ముఖ్యంగా కళత్ర మూలకంగా ఉన్నటువంటి సమస్యలు దూరం కావడానికి అవకాశం ఈ యొక్క గ్రహణం. అదేవిధంగా ఉద్యోగాలలో ఒడిదొడుకులుగా ఉన్నటువంటి వారికి ఉద్యోగుల యొక్క అనుకూల్యత అనేది ఏర్పడుతూ ఉంటుంది. అదేవిధంగా వీరికి ఈ యొక్క గ్రహణం అనేది విలువైనటువంటి వస్తువులు కొనుక్కోవడానికి అవకాశంగా కనబడుతూ ఉంది. 11వ స్థానంలో మేషరాశికి చంద్రగ్రహణం ముఖ్యంగా ఈ 2 విషయాలలో అనుకూలత ఎక్కువ ఉంటుంది. గత కొద్ది రోజులుగా ఎదురు చూస్తున్నటువంటి ఏ వార్త కోసం మీరైతే ఎదురు చూస్తూ ఉన్నారో శుభవార్త శ్రవణం చేస్తారు. మీరు పెట్టుబడి పెట్టినటువంటి వ్యాపారస్తులు కావచ్చు, ఇంకా రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు, వాళ్లకు చక్కగా ధనలాభం వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మరి మీరు కూడా వీలైతే ఆ రోజున చంద్రగ్రహణం రోజున మీరు కూడా లయకారుడైనటువంటి శివునికి అభిషేక కార్యక్రమం చేయించుకోవడం అనేది ఉత్తమమైనటువంటి ఫలితాన్ని మీకు ఇస్తూ ఉంటుంది. ఓం తత్సత్.